ఆయనే పడిపోయాడు సార్. ఆయనే పడిపోయాడు. ఇంతలోకి ఇది చూసి పబ్లిక్ లేపారండి, లేపి కూర్చోబెట్టారు. ఇది నువ్వు చూసి నేను వెళ్ళానండి అక్కడికి. వెళ్ళిన తర్వాత ఆయన అడిగితే ఏమన్నా మీకు దెబ్బలు ఏమైనా తగిలినాయా? దెబ్బలు తగిలితే ఇమీడియట్గా హాస్పిటల్ పంపించాలి, కానీ దెబ్బలు ఏమైనా తగలేదండి. బండి పరిశీలించేటప్పుడు హెడ్ లైట్ ఊడిపోయి ఉంది సార్. అతను పరిశీలించి అతనికి హెల్మెట్ ఉందండి, పోతే మాస్క్ ఉంది, ప్లస్ కళ్ళజోడికి ఒక అద్దం లేదండి. ఒక అద్దం ఊడిపోయింది. అద్దం ఊడిపోయింది. కింద పడ్డప్పుడు జరిగిన సంఘటన ఉండొచ్చా? అయి ఉండొచ్చండి. ఆ తర్వాత ఎక్కడి నుంచి మా ఎదుర ఈఎంసీ పార్క్ దగ్గరికి వచ్చాయండి. అక్కడ కూర్చున్నానండి. ఇది 5:20 జరిగిందండి. 5:40 కల్లా వచ్చాడు. ఒక 20 నిమిషాలు అక్కడికి వచ్చాయండి. 20 అక్కడి నుంచి 5:40 కాడి నుంచి 8 గంటల్లో అక్కడే కూర్చున్నాడు సార్. అంటే నిద్రపోయాడా అసలు? మీ మాటల్లో ఉన్నాడా? నిద్రపోయాడు. ఇప్పుడు మా ఉద్యోగం మేము చేసుకుంటుంది, అక్కడ కూర్చొని ఆయన మామూలు నిద్రపోయాడు సార్. మామూలు నిద్రపోయిన తర్వాత మేము ఇంకా 8 గంటలకి ఇంకా డ్యూటీ దిగే టైంలో అతన్ని లేపాను సార్. లేపి వాటర్ ఇచ్చాను సార్. మొహం కడుక్కున్న తర్వాత వాటర్ తాగి బాబు టీ తాగు అని టీ బాటిల్ దగ్గరికి వెళ్ళి టీ ఇప్పించాను సార్. టీ తాగిన తర్వాత బాగోలేదని వచ్చాయండి. ఏమంటే అసలు మీరు ఎక్కడికి వెళ్ళాలో ఏంటండి అన్న. నేను రాజమండ్రి వెళ్ళాలన్నాడు. రాజమండ్రి వెళ్ళాలంటే మరి ఈ టైంలో మీరు లైట్ లేదు, మరి వెళ్ళాలంటే కష్టం కదా. మరి అంటే ఈ పూట నైట్ ఎక్కడ లాడ్జ్లో ఉండండి, మా పోలీసు నైట్ ఇక్కడే ఉంటుంది, మీ బండికి ఏమి ఇబ్బంది ఉండదని చెప్పాను. కాదండి వెళ్ళిపోవాలండి అన్నాడు. మరి లైట్ కదా ఇబ్బంది కదంటే ఇతను వాటర్ ఈ కొద్ది లైట్ ఏదైనా ఎక్కడన్నా మళ్ళీ రిపేర్ చేయించబోయా లేదన్నా ఇది చేయండి. అతను దారంతో కట్టాను, ఆగలేదు. మా దాంట్లో ఏమైనా వైరమ్మకుంటుందామని నేను వెళ్ళానండి. అతను కూడా వెళ్ళాడు. ఈ టైంలో అతను వెళ్ళిపోయాడు. కనీసం మీకు వెళ్ళేటప్పుడు చెప్పలేదు? వెళ్ళేటప్పుడు చెప్పలేదండి.